ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య మాయుష్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్ర మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. మనందరం భక్తితో వినాయకుడిని పూజిస్తూ ఉంటాం. తొలి పూజ ఆ స్వామికే చేస్తాం. వినాయకుడు మనలో బుద్ధిని జ్ఞానాన్ని పెంచుతాడని మనందరి నమ్మకం. ఎంతటి కష్టమైనా వినాయకుడు తొలగిస్తాడని మన నమ్మకం. అలాంటి కష్టాలు తొలగించే వాటిలో సంకటనాశన గణేశ స్తోత్రం ఒకటి. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు చదివితే ఎంతటి సంకటమైనా హరించుకుపోతుందని పురాణాలు చెబుతున్నాయి.